ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు క్లీన్ షేవ్ తో రావాలని కామన్ సెన్స్ లేదా? సార్ అంటే జాబ్ వస్తే గుండు గీక్పించుకుందామని చెప్పి దేవునికి మొక్కుండే సార్, అందుకని. అంటే జాబ్ రాకుంటే జీవితాంతం ఇలాగే పెంచుకుంటూ పోతావా? ఇప్పుడే ఇలా ఉన్నావంటే ఇక ముందు ముందు ఇంకెలా ఉంటావో. సార్ రియలీ సారీ సార్, నెక్స్ట్ టైం ఇట్లా చేయండి సార్. సార్ ఆ, మనోడు ఆల్ సబ్జెక్టులలో వీక్ గా ఉన్నాడు. హ్మ్. సంస్కృతంలో అయితే చాలా పూర్. సార్ అంటే లాంగ్వేజెస్ కి దీనికి ఏం సంబంధం సార్? ఏంటి మాకే రివర్స్ లో క్వశ్చన్స్ వేస్తున్నావు? ఇలా అయితే చాలా కష్టం అమ్మా. వెళ్ళు నెక్స్ట్. సార్ అంటే అది కాదు సార్. చెప్పాం కదమ్మా యువర్ రిజెక్టెడ్ అని. సార్ కాదు సార్, ఒక్క నిమిషం. ఏయ్, రావయ్యా, సార్, ఒక్క- రావయ్యా. Get out, సార్, man. సార్, 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 this is not the way, సార్. బయటికి తోసేయండి వీడిని. సార్, తోసేయండి. సార్, ఏందన్నా? అలా బాయ్. ఇగో పైసలు రెడీ కాగానే నాకు ఫోన్ చేయి, మొత్తం నేను చూసుకుంటా. తమ్మి నువ్వు వెళ్ళు. సరే సార్. నువ్వు రిజెక్టెడా? అవునన్నా, అసలు ఇదేం ఇంటర్వ్యూ అన్నా, నాకు అర్థమైతలేదు. ఈడి ఇంటర్వ్యూలన్నీ అట్లనే ఉంటాయి కానీ కొద్ది దగ్గర నాకు ఒక 3 లక్షలు సెట్ చేయి. నీకే ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ సీట్లో కూర్చుని పెడతా. ఇదేం అన్యాయం అన్నా, ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినాక కూడా పైసలు అడుగుతారా? ఏదో పోనీ అని నీకు హెల్ప్ చేద్దామంటే నువ్వు నీతులు చెప్తున్నావు. నాకు ఇష్టమైతే పైసలు కట్టు, లేకపోతే మానే. నువ్వు ఆలోచించుకో. అన్నా నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంది. ఇంకొక 1 year దాటితే నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. సరే దాన్ని నన్నేం చేయమంటావు? మరి 3 లక్షలంత అమౌంట్ కొంచెం తగ్గించన్నా. కావాలంటే కొంచెం ఇప్పుడు కట్టి మిగతా తర్వాత కడతా అన్నా. చాలా కష్టం అన్నా, అట్లా అనకన్నా, అర్థం చేసుకో అన్నా. నువ్వే ఏదో ఒకటి మాట్లాడి నాకు ఈ జాబ్ సెట్ చేయి. సరే ఓ పని చేయి, ఇంకేమాత్రం లేట్ చేయకుండా నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు రెడీ చేసుకుని పెట్టుకో. ఈ కార్డు నా నంబర్ ఉంది, పైసలు రెడీ అయినాక నాకు ఫోన్ చేయి. మొత్తం నేను మిగతా చూసుకుంటా. ఓకే? ఇప్పుడిప్పుడే అన్ని సెట్ అవుతున్నాయి అనుకుంటే సావు కబురు చెప్పినావు కదరా. ఇక మన పెళ్లి జరగదు సంధ్య. నువ్వు ఎవరైనా మంచి పిల్లగాడిని చూసి పెళ్లి చేసుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా. లేదే, చిన్నప్పటి నుంచి నా బతికింతే. చిన్న వయసులోనే అమ్మ నాన్నని కోల్పోయినా. నానా కష్టాలు పడి ఈడదానికి వస్తే ఈడ కూడా దరిద్రం ఈడ్చి పెడతలేదు. ఇంకా ముందు ముందు ఏమేమి చూడాల్సి వస్తుందో. ఆ జాబ్ వచ్చినాక మీ నాన్నతో మాట్లాడి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నా. చాలా ఊహించుకున్నా, కానీ అవేవే జరిగేటట్లేవు. నాతో ఉంటే నీకు ఈ తంటలు తప్పవు సంధ్య. కనీసం నువ్వన్నా హ్యాపీగా ఉండు. అట్లేం కాదురా. అట్లనే అవుతుంది. రాక నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ 2 years దాకా రాదట. అప్పటికి నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. పోనీ మా నాన్నని అడుగు. ఆయన చాలా హెల్ప్ చేసిండు నాకు. ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. ఆయన లంచం కోసం పైసలు అడుగుడు ఛీ, మరెట్లా? ఏం అర్థమైతలేదు నాకు. మనం ఎప్పటి వరకు కట్టాలి? విడిచిపెట్టే దాని గురించి నాకు మాట్లాడడం లేదు. మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు. 4 రోజుల్లో. 4 రోజులు టైం ఉంది కదా. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. లాస్ట్ మినిట్ వరకు ట్రై చేద్దాం. ఏదో ఒకటి చేసి కట్టేద్దాం. నువ్వు ఆ టెన్షన్ మైండ్ లో పెట్టుకొని ఇలా మూడీగా ఉండకు, సరేనా? అబ్బా మాట్లాడు. సరే. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయినా, అందరం ఊరెళ్తున్నాం. ఓ 10 రోజుల వరకు రాము. అందరా? ఎందుకు ఇంత సడన్ గా? అందరంటే నాన్న ఇక్కడనే ఉంటాడులే. రమ్యకుంది కదా, దాని కూతురు పుట్టింది. అసలే దాని పెళ్లికి కూడా పోలేదు. ఇప్పుడు కూడా పోలేదనుకో సంపేస్తుంది. ఓ 10 రోజులు వచ్చేస్తాం. ఇంకా నువ్వు ఆ జాబ్ గురించి టెన్షన్ పడుతూ తలకాయ పాడు చేసుకోకు. ఇగో ఇవి ఖర్చులకు ఉంచు. ఉన్నాయి నా దగ్గర, వద్దు. తీసుకోరా, ఉంచు. చూసుకో. ఇగో ఏవయ్య, పాలుకి సగమే పోయని చెప్పిన. ఫ్రిడ్జ్ లో పాలు ఉన్నాయి, వంట చేసుకో, బయట తినకు. కూరగాయలు కూడా ఉన్నాయి. నువ్వు పడుకునేటప్పుడు లైట్లు బంద్ చేసి. అరే సీను, ఏడిపోయినవరా? సరే గాని మేము 10 రోజులు ఊరిపోతున్నాం. జర అంకుల్ తోడుగా వండుకో. ఆడు ఏమన్నా ఆడదా? ఇంట్లో తోడుగా వండుకోమంటున్నావు. అన్ని దూరం పెట్టు. అన్ని ఇంట్లోకి అసలే రాని అక్కడ. ఇల్లు పైలం చాలా మంచిగా. చెప్పేది నీకే. ఇల్లు పైలం తలుపులు మంచిగా పెట్టుకో. కారం అయ్యి అన్న అసలే ఇంట్లోకి రానియకు. సరే మా మనకు చిన్న పనులు చూసుకో. సరే పోయిరా.
హలో. ఏం బావా ఇంట్లో వాళ్ళు లేరటగా ఊరికేరటగా? లేరు. అంటే ఈ 10 రోజులు మనకు జాతర అన్నమాట. జాతరే. జాతర ఏంద్రా? ఏ ఊకో బావా, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు. లేట్ ఎందుకు, నేను ఇప్పుడే వస్తున్నా. దావా సురు చేద్దాం. దావత్తా? సరే, నేను బయటికి పోయేస్తా. సాయంకాలం షురూ చేద్దాం. నువ్వు ఏడికన్నా పో బావా, ఇల్లు తాళాలు మాత్రం ఆనే పెట్టుకో, మిగతాది నేను చూసుకుంటా. కావాలి, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఊకే మళ్ళీ మా నాన్న వాళ్ళతో కూర్చొని మందు తాగుతున్నావు కదరా నువ్వు? నిజం చెప్పు. నేను తాగుతలేని, ఈడ ఒక గ్రూప్ మీటింగ్ నడుస్తుంది, ఆడ కూర్చొని ఉన్నా, ఉత్తే కూర్చొని ఉన్నా అంతే. అబద్ధం చెప్పకు నాకు. నిజంగానే తాగుతున్నావు. నువ్వు పెట్టకు, నాకు ఫోన్ అయిపోతుంది నా పెట్టు, చేతిలో. తర్వాత చేస్తాను, ఫోన్ పెట్టు. ఏందయ్యా ఇప్పుడే లేచినావా? పనికి పోలే? లేదే, అది ఇల్లంతా అంగడి చేసినవురా, మళ్ళీ ఎట్లా చదరాలా నేను? నువ్వు పోవే, నువ్వు పో. అమ్మా నాకేదో వాసన వస్తుంది. ఏం వాసన రా? మా ఎవరికి రాని వాసన నీ ముక్కు వస్తుందా? ఊది వస్తారా? కాలేజీకి రాడు, నీ ముక్కు తీసుకుపోయి మ్యూజియం లో పెట్ట. అమ్మా తొందరగా టిఫిన్ రెడీ చేయవే, నేను కాలేజ్కి పోతా. నీ చేతి వంట తిని చాలా రోజులైంది. చేత్తా అబ్బా అట్లా చూడకరా, కావాలంటే నువ్వు కూడా తెప్పించుకో. 10 రోజులైందిరా నేను కలిసి. నాకేమో నేను ఎప్పుడెప్పుడు కలవాలనా అని ఉంటది, కానీ నీకు మాత్రం అట్లా ఉండదు కదరా. అయినా నీకన్నా నా దోస్తుల లవర్స్ నయం. వాళ్ళందరూ కలిసి వారానికి ఒకసారి బైక్ లో మీద ట్రిప్ కి పోతారు. నన్ను రోజు రమ్మని అడుగుతారు.
నాకే ఏం చెప్పను అర్థం కాక నామోష్ అనిపిస్తుంది. ఏంది నామోష అనిపిస్తుందా? వేలకు వేలు ఫీజులు కట్టి పోయి కాలేజీలలో చదువుకోమంటే బలిసి కొట్టుకుంటుర్రే మీరు. అసలు నిన్ను కాదు ఫస్ట్ ఆ ముండలు అనాలే. ఎన్నిసార్లు చెప్పినా నా ఎంబడి తిరగొద్దని చెప్పినా లేదా నీకు? అబ్బా తిట్టకరా. తిట్టొద్దా? కోసి కారం పెట్టినా కూడా తప్పులేదు. ఎప్పుడు చూడు టాకీస్ లో పోవుడు, సినిమాలు చూసుడు, పార్కులల్లా తిరుగుడు, రోడ్లు ఎంబడి తిరుగుడు, ఇదేనా? ఇంకేం పనిపాటు లేదా? అరే నాకు జాబ్ టెన్షన్ అవుతుంది. నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. ఒక్క రోజైనా దాని గురించి ఆలోచించినావానే నువ్వు? చిల్ రా చిల్. ఏంది చిల్లా? మనకి అని రాస్తుంటే రాకమాంతదా ఏంది? అసలు ఇట్లా మాట్లాడుతున్నావే నాకు అర్థం కాదు. నువ్వేం టెన్షన్ పడకు. నేను దానికి స్కెచ్ చేసిన, నువ్వు దాని గురించి మర్చిపో. స్కెచ్చా? ఏం స్కెచ్? సీక్రెట్. సీక్రెట్ అని బొందా? నీకు అన్ని పిల్లగాని ఆట లెక్కనే అవుతున్నాయి కదా నీకు? అబ్బా, మీ బాబాయ్ వచ్చిండే. మా బాబాయ్? మా బాబాయ్ ఏడికెందుకు వస్తాడు? చూస్తాడు ఏడు తిరుగు. అయ్యో ముందటి నుంచి చెప్తానే ఉన్నా బయట వద్దే తిరగద్దే, అసలే రోజులు బాలేవే అని. ఒక్క రోజన్నా నా మాట విన్నావా? ఇప్పుడు చూడు. అయిపోయింది, అంతా అయిపోయింది. నాళ్ల సంధి ఏదైతే జరగొద్దు అనుకున్నానో అదే జరిగింది. మొత్తం నువ్వు చేయబట్టి. ఏ ఎందుకు భయపడుతున్నావు? ఆడిగుల్లో లెక్క అయినా గింత పిరికి పిత్తులోనూ ఉన్నావేందిరా? ఓ పని చేద్దాం, ఈ నిండిటే గుడికి పోదాం, దండాలు మార్చుకొని ఇంటికి పోదాం. నోర్మై, నువ్వు నీ దేడిది మాకు ఐడియాలు అన్ని బేకార్ సినిమాలు చూసుకుంటా. మీ బాబాయ్ ఆల్రెడీ ఇట్లా చెప్పేసినట్టున్నాడు. ఏం చేస్తున్నావు? ఏదైతే అది అవుతుంది. ఎప్పటికన్నా తెలవాల్సిందే కదా. ముందు ఇంటికి పోదాం పా. పా నడు. నా బిడ్డో మామ నచ్చిండే బిడ్డో. నా బిడ్డో మన ఇల్లు ముంచి పాయరే బిడ్డో. అగదుడు చెట్ట మొక్కడు వస్తాడు, నల్ల మొక్కపోడు, అట్ట దైత్రపోడు, నోట్ల మన్ను పోయ్యా. నా కొడుకో ఆడు నల్ల మొక్కపోర్రా కొడుకో. మామ ఎప్పటి నుంచో ఒక సంగతి చెప్దాం అనుకున్నా, కానీ ఎట్లా చెప్పాలి? మాట్లాడేది అందరు రాసుకోండి, సంపూర్ణాన్ని గాడ గొడ్డలు ఉంది ఇడురా. గొడ్డలతో నరుకుని సంపి అన్నే బొంద పెట్టుర్రి. నరకాన్ని చెప్పేది ఇట్లాంటి బతకూడదు. ఏ కొడుకుని ఒక్క దెబ్బకు తలకాయ ఎగిరిపోవాలి. నరుకుపోవా నరుకు. చిన్న పళ్ళల్లోనే ఎరుగుతావురా. మీ నాన్నకంత సీన్ లేదులే. అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదే, నువ్వు నేను వస్తా. సరే. మళ్ళీ ఏమైంది? ఏం లేదురా, మా ఇంట్లో వాళ్ళకి నేను చాలా మంచిదానని చెప్పు. నాకు చదువు తప్ప వేరే ధ్యాస లేదని, ఇన్ని రోజులు నువ్వే నా వెంట పడ్డావని చెప్పు. నీ టార్చర్ తట్టుకోలేకే నీ లవ్ యాక్సెప్ట్ చేశాను చెప్పు, సరేనా? అంటే ఇంట్లో అందరు నన్ను చీప్ గా అనుకుంటారా, అందుకని. అడుగు. సరే. బా
బిడ్డో నా ఇల్లు ముంచిపోయి ఏయ్, ఇట్రారా. ఏమిరా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేవు ఏంది కథ? మామ డ్రైవింగ్ లో ఉండే కదా, ఫోన్ సైలెంట్ లో ఉండే, వినపడలేదు. అవునా అట్లనా? నడురా లోపలికి నడు. కాళ్ళు కడుకొస్తాం మామ. కాళ్ళేం లేవు, నడు నడు. ఏమైంది మామ? మామ ఏమైంది? పోయిందిరా, నాశనం అయిపోయింది, మట్టి కొట్టుకుపోయింది. పోయింది. ఏం పోయింది మామ? బంగారం పోయింది. ఆ? బంగారం పోయింది. బంగారం పోయిందా? ఆ, ఈ దొంగలు పాడుగాను. అయినా ఈ మధ్య చైన్ స్నాచింగ్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి మామ. నీకేం కాలే కదా? సాల్ పీక్తే పీకింది, బొక్కల బంగారం మళ్ళా తెచ్చుకోవచ్చు. రేపు మళ్ళీ తెచ్చుకోవడానికి అదేమన్నా చేతికేసుకుని ఉంగరమా మెడకేసుకుని చైనా? ఇంట్లో ఉన్న 10 తులాల బంగారు హారం రా. 10 తులాల హారమా? అవు అట్లెట్ట పోయింది? ఏమోరా, సాయంత్రం ఇల్లు సర్దుతున్నా, మస్తు రోజులైంది కదా అని ఎందుకో బీరువా చూడాలనిపించింది. తీసి చూసినా కంతే, అన్ని ఉన్నాయి కానీ హారం మాత్రం లేదు. మళ్ళా చూడు రాదు. ఒక్కసారి ఎదురా, ఒకటికి 10 సార్లు ఎక్కిన, గొలుసు మాత్రం లేదు. ఊకో అమ్మా ఊకో, ఏడితే పోయిన బంగారం తిరిగి వస్తుందా? కాదు మామ, ఒకసారి యాద్ చేసుకో. గిరివి పెట్టినవో, బ్యాంక్ లో పెట్టినవో, లాకర్ లో పెట్టినవో మర్చిపోయి ఉంటావు. రేపు మర్చిపోనీకి అదేమన్నా సబ్బు పిల్ల, చీపురు పుల్ల. మా తాతల నాటి మా కులదేవపు హారం రాది. అది పోతే ఇంటికి మంచిది కాదురా, అరిష్టం కొంపంత నాశనం అవుతుంది. నా నాయన తాత ముత్తల్లాంటి బంగారం కాదు నాయనో, నా నాయన నా నాయన మన రెక్కలతో పైచుకుంటే కాదు నాయనో. ఏ ఊక ముసల్లారా, ఏం చేయాలి అర్థం కాక మేం చేస్తుంటే మధ్యలో నీళ్ళు లేని ముయ్యి నోరు ముయ్యి. ఊకో ఊకో. గగ్గింత సాయపట్టు తీసుకురాయి. దీని ఊక ఇడిచిపెట్టేదే లేదు. అందరం కదరం స్టేషన్ బోర్డే కావాలి, కంప్లీట్ ఇచ్చుడే కావాలి. అవును పోదాం, ఇడిచిపెట్టుడే లేదు. బరాబరి పోదాం బావా, ఈ టైంలో అందరం కలిసి ఉండాలి. పోదాం పోదాం, మరి పొద్దుగానే పోదాం. ఓ, పోదాం, అందరు కలిసి పోదాం. పోదాం. ఓ. మామా పోదామా? ఆ, పోదాం. నాన్న ఆ. నేను కూడా రెడీ. ఉండత్తా. నువ్వేడికే? సరే నేను మాట్లాడతాను పో. మామా ఏం లేదు, ఆడోళ్ళు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు స్టేషన్కి వస్తే బాగుండదు కదా. మళ్ళీ వాళ్ళిద్దరు కాలేజీ పోయే పిల్లలు, వాళ్ళు వద్దులే మామా. నానా ఇవాళ నాకు ఎగ్జామ్ ఉన్నది, కాలేజ్ ఖచ్చితంగా పోవాలి. సరే బిడ్డ, నువ్వు పో పో. ఏమేమి వాచ్ ఆడబెట్టావు? అమ్మా నేను కాలేజ్ పోతున్నా, బాయ్. నాన్న ఏ అరుసుకోపా. హలో బావా, ఆ, ఇలా పొద్దుడుసుంది నా కడుపులంతా పిసికినట్టు అవుతుంది. ఆ, పొద్దుడు సంది 10 సార్లు వేనా, అయినా ఆగుతలేదు బావా. కంప్లైంట్ చేయడానికి అందరు అవసరం లేదు బావా, ఓలన్నా ఒక్కరున్నా సరిపోద్ది. నేను ఒక్కని రాకుంటే ఏం కాదు కానీ మీరు అందరు పోయిరారు. రేయ్ అది కాదురా. ఏం కాదు, మీరు పోయిరారు. నేను నీ- ఏ ఉంటా రేయ్, హలో. ఏమైంది మామా? అది దొడ్డికి పడుతున్నట్రా. అన్నా మంచి గిరాకీ దొరికిందన్నా, మస్తు అర్జెంట్ అన్నా. స్టేషన్కి నేను రాకుండా ఏం కాదు, మీరు పోయిరారు. రే రే రే, రైట్ అన్నా. ఆగురా ఆగురా. సీను ఎప్పుడొత్తివిరా? ఇప్పుడు వచ్చినా? ఇగో మర్చిపోయినా, పొద్దుగాల పని మనిషి కలిసింది, గదేదో ఊరికి పోతుందంట, పోలీస్ స్టేషన్ రానని చెప్పింది. అరే టెన్షన్ పడకు మామా, మన ముగ్గురం సరిపోతాం కదా పోలీస్ కంప్లైంట్ రాయనికి. పా పోదాం పా, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. పా నడుదా, పా తప్ప. పద మామా. రేయ్
నాకెందుకు భయం అవుతుందిరా. చిన్నప్పటి సంది ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ గడప దొక్కలే. మనమే బయటికి పోయి ఏదో ఒకటి చేసుకుందాం రా. ఈ పోలీసుల పొంటి తిరుగుడు నాతోనే కాదురా. నీకేమైనా పిచ్చిలేసిందా? ఎందుకింత భయపడుతున్నావు? ఈ కాలంలో ఎవరన్నా పోలీసులకు భయపడతారా? ఇప్పుడు మొత్తం పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మా